బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయం మళ్లీ ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోమవారం హస్తినాకు చేరుకోవడంతో ఒక్కసారిగా రాజకీయం వేడి రాజుకుంది. కేసీ వేణుగోపాల్ పిలుపు మేరకు సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత తనకు పిలుపు రాలేదని చెప్పిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోమవారం అర్ధరాత్రి కల్లా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు 2023లో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య చెరో 2.5 ఏళ్లు సీఎం పదవిని పంచుకోవాలని ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. అయితే ఆ గడువు ముగియడంతో డీకే క్యాంప్ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతుంది. ఇటీవల డీకే శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మద్దతుదారులు బెంగళూరులో నెక్స్ట్ సీఎం డీకే అంటూ పోస్టర్లు వేయడం, కేకులు కట్ చేయడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తాయి. సిద్ధరామయ్య ఇప్పటికే కర్ణాటకలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు సృష్టించారు. అయితే 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయనకు 80 ఏళ్లు దాటుతాయి. అందుకే పార్టీని సమర్థవంతంగా నడిపించడానికి డీకే శివకుమార్ కు ఇప్పుడే బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. సిద్ధరామయ్యను తప్పించి డీకేకు రాష్ట్ర పాలన పగ్గాలు అప్పజెప్తారా లేదా అనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ ద్వారా. శివ, ప్రస్తుతం మనం చూస్తున్నాం కాంగ్రెస్ కర్ణాటకకు సంబంధించి కూడా సీఎం పదవికి ఎవరికి దక్కుతుంది అనుకోవచ్చు. ఇటు డీకే శివకుమార్ కే వస్తుందా లేదంటే మళ్ళా సిద్ధరామయ్యకే దక్కుతుందా అనుకోవచ్చా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శివ? రైట్, కర్ణాటక సీఎం సంబంధించి చర్చలు అనేవి తుది దశకు చేరుతున్నాయి. దానిలో భాగంగానే ఢిల్లీలోని ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరా భవన్ లో ఈ కీలక సమావేశం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అలాగే కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరు పాల్గొన్నారు. ప్రజెంట్ మనం ఇందిరా భవన్ వద్ద మనం చూస్తున్నాం. నా వెనుకున్న ఈ భవనమే ఇందిరా భవన్. ఈ ఇందిరా భవన్ లోనే ప్రెసిడెంట్ ఈ సమావేశం అనేది కొనసాగుతుంది. అంటే ఈ రోజు గత కొన్ని నెలలుగా కూడా సీఎం మార్పు పైన ప్రధానంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం ఎవరు అనేది మార్పు ఉంటుందా లేదా అనే దానిపై మాత్రం మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. అంటే దీంట్లో ప్రధానంగా 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ అంటూ కూడా 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం డీకే శివకుమార్ మొదట సిద్ధరామయ్యను సీఎంగా చేసేందుకు అంగీకరించారు. 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత కూడా సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా చేయాలనేది కూడా పేరును ప్రకటించాలంటూ కూడా డీకే వర్గం డిమాండ్ చేస్తుంది. కానీ ఇక 3 సంవత్సరాలు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో చివరి 2 సంవత్సరాలైన డీకే శివకుమార్ కు అవకాశం ఇవ్వాలని కూడా డీకే శివకుమార్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు తుది సమావేశం అనేది ఇందిరా భవన్ లో కొనసాగుతుంది. ఈ రోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. దాదాపు సీఎం మార్పు ఉండబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగా ఒకవేళ సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ సీఎం ఇస్తే కనుక రాజ్యసభకు సిద్ధరామయ్యను తీసుకుని వెళ్లాలి అని ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిసింది. దానిలో భాగంగా మొదట కొన్ని ప్రతిపాదనలు వినిపించాయి. ఒకవేళ సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్, సిద్ధరామయ్య కాకుండా మల్లికార్జున ఖర్గేను సీఎం పీఠ మీద కూర్చోబెడతారా లేదా ఇంకెవరినైనా పేరును ప్రతిపాదిస్తారని ప్రచారం కూడా జరిగింది. మరోవైపు సిద్ధరామయ్య మాత్రం ఆయన వర్గానికి సంబంధించిన ప్రస్తుతం కర్ణాటక హోమ్ మినిస్టర్ గా ఉన్న పరమేశ్వరన్ కు తదుపరి సీఎం పదవి ఇవ్వాలని కూడా ఆయన ఒక ప్రతిపాదన అధిష్టానం వద్ద ఉంచినట్టు తెలుస్తుంది. కానీ ఈ ప్రతిపాదనకు అధిష్టానం అంగీకరించే ప్రసక్తే లేదన్నట్లుగా కూడా ప్రచారం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే అంటే మొదట అధికారంలోకి వచ్చే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడంలో డీకే శివకుమార్ కూడా కీలక పాత్ర పోషించారు. పార్టీ కార్యక్రమాలు చేపట్టడం కానీ, పార్టీ బలోపేతం చేయడం కానీ, ఇటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టే సమయంలో కూడా కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ కు ఇప్పుడు పవర్ షేరింగ్ లో భాగంగా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి
అనేది ఇవ్వాలి అనేది కూడా ప్రధానంగా ఇటు డీకే వర్గం డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఒక తుది నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం కాంగ్రెస్ భావిస్తుంది. దానిలో భాగంగా అంటే ప్రజెంట్ ఏదైతే కాంగ్రెస్ అధికారులు ఉన్న 4 రాష్ట్రాలు ఉన్నాయో, ఇటు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కర్ణాటక, ఈ రాష్ట్రాల్లో కేరళ, ఈ 4 రాష్ట్రాలు నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా కూడా నిర్ణయాలు ఉండబోతున్నాయి. దానిలో భాగంగానే మొదట ఏ విధంగా అయితే హామీ ఇచ్చామో డీకే శివకుమార్ పార్టీని అధికారులు తీసుకురావడంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు కాబట్టి మార్పు అనేది డెఫినెట్ గా ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కీలక సమావేశం అయితే కొనసాగుతుంది. ఆ సమావేశంలో భాగంగా ఇప్పుడు సిద్ధరామయ్యకు సంబంధించి ఆయనతో చర్చించిన తర్వాత కూడా అధికారికంగా ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లో దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఒకవేళ అంటే ప్రజెంట్ ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. మరోవైపు రాజ్యసభకు స్థానాలు అయితే 3 ఖాళీ ఉన్నాయి. ఆ రాజ్యసభ స్థానానికి ఎవరిని పంపించారనే దానిపై కూడా చర్చ జరగాల్సి ఉంది. మరోవైపు ఇప్పుడు సీఎం మార్పుకు సంబంధించి కూడా ప్రధానంగా సీఎం మార్పు అనేది ఉంటే కనుక భవిష్యత్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక్కడ సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ పేరును ప్రతిపాదిస్తే సిద్ధరామయ్య వర్గం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది, సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ చూడడం ద్వారా డీకే శివకుమార్ సహకరిస్తారా లేదా, ఈ ఈక్వేషన్స్ అని కూడా చూసుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వారు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు తీసుకునే నిర్ణయాన్ని బట్టి కర్ణాటక భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక మొదట ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రి చేయాలని కూడా డీకే వర్గం డిమాండ్ చేస్తోంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. ఇక ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరిగే పంచాయతీలో కొన్ని ప్రత్యామ్నాయాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. అయితే సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపి ఆయన కుమారుడు యతీంద్రకు రాష్ట్ర కేబినెట్ లో చోటు కల్పించి సీఎం పీఠాన్ని డీకే శివకుమార్ కు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు సిద్ధరామయ్యను సీఎంగా కొనసాగిస్తూ డీకే శివకుమార్ వర్గానికి మరికొన్ని కీలక శాఖలు కేటాయించే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశారని కొందరు అంటున్నా కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలకు శాశ్వత పరిష్కారం చూపడమే హైకమాండ్ ఉద్దేశమని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కర్ణాటకలో నాయకత్వ మార్పుపై మరి కాసేపట్లోనే క్లారిటీ రానుంది. సిద్ధరామయ్యను తప్పించి డీకేకు రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పచెప్తారా లేక ఆయననే మిగిలిన 2 ఏళ్లు కొనసాగిస్తారా అనే విషయం మరికొన్ని గంటల్లోనే తేలనుంది. కర్ణాటక రాజకీయాల్లో ఇద్దరే అనే పేరుంది. వారిద్దరు బలాబలాలు ఓసారి పరిశీలిస్తే కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన ప్రజాదరణ కలిగిన నాయకుల్లో సిద్ధరామయ్య ఒకరు. అట్టడుగు వర్గాల మద్దతు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఇక సిద్ధరామయ్య అతిపెద్ద బలం అహింద, మైనారిటీ, వెనకబడిన దళిత వర్గాల్లో ఆయనకు తిరుగులేని పట్టు ఉంది. మాస్ ఫాలోయింగ్ ఆయన సొంతం. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై అద్భుతమైన పట్టున్న సిద్ధరామయ్య కర్ణాటక చరిత్రలోనే 16 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రి. ఆయన ప్రవేశపెట్టిన అన్నభాగ్య, క్షీరభాగ్య పథకాల్లో పేద ప్రజలు, ముఖ్యంగా మహిళల్లో విపరీతమైన ప్రజాదరణ తెచ్చిపెట్టాయి. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా నిలదీసేలా మాట్లాడడం ఆయన శైలి. ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టగల వాక్చాతుర్యం సిద్ధరామయ్య సొంతం. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పేరొందిన నాయకుడు డీకే శివకుమార్. కాంగ్రెస్ పార్టీని క్లిష్ట సమయాల్లో ఆదుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. క్లాస్ ఆర్గనైజర్, వ్యూహకర్త. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడు సంక్షోభంలో పడిన డీకే శివకుమార్ ముందుంటారు. హైకమాండ్ కు ఆయనపై నమ్మకం ఎక్కువ. కర్ణాటకలో అత్యంత బలమైన, సంపన్నమైన సామాజిక వర్గమైన ఒక్కలిగ సమాజంలో డీకే శివకుమార్ కీలక నాయకుడు. ముఖ్యంగా పాత మైసూరు ప్రాంతంలో ఈ వర్గం ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పడంలో ఆయనది కీలక పాత్ర. దేశంలో అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో ఆయనొకరు. వ్యూహ రచన, పార్టీ అభ్యర్థులకు అండగా నిలవడంలో ఆయనకున్న ఆర్థిక, వ్యూహాత్మక వనరులు పార్టీకి పెద్ద బలం. 2023 ఎన్నికల సమయంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశారు. పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారనే నమ్మకమే యూత్ తో పాటు పార్టీ క్యాడర్ లో ఆయన ఫాలోయింగ్ పెంచింది.